మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన మాసం మొట్టమొదటి దినాన ఆయన సన్నిధిలో నిలబెట్టిన ఆయన ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన మరొక అవకాశం బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మనం చదువుకున్నాము. మరొకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 నుంచి 16 వరకు మనం చదువుకున్నాము. ఇందులో ముఖ్యంగా మనం గమనిస్తే 15వ వచనం చదువు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని యాగాల గురించి దేవుడు మనకు తెలియజేస్తాం కదండి. స్తుతి యాగము. స్తుతి అంటే దేవుణ్ణి, ఆయన మనకు చేసిన కార్యాలు బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము. ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని ఘనపరచడము. ప్రియమైన దేవుని సంఘం, ఇక మనం గమనిస్తే ఒక యాగాన్ని మనం దేవునికి అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన స్తుతులపై ఆసీనుడయ్యే దేవుడు. నిరంతరము పరిశుద్ధ దేవుని చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవుడు. ఆయన అంటున్నాడు, మీరు నాకు స్తుతి యాగము అర్పించేవారిగా ఉండాలి. దేవుడికి వచ్చే ఆరాధన, ఆయన మెచ్చే ఆరాధన బాహ్యమైన బలులు కాదు. పూర్వదినాలు అయితే దేవుని మెప్పించడానికి కొన్ని రకాల బలులు దేవునికి అర్పించేవారు. అది జంతు బలి అయితేనేమి, ఏదేమైనప్పటికీ పక్షులైతేనేమి, ఒక బలి ద్వారా దేవునికి మేము సంతోషాన్ని ఇస్తున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాపానికి పరిహారం అయింది ఈ బలి ద్వారా అనుకునే పూర్వ దినాల్లో ఉండేవి. అయితే ఈ దినాల్లో దేవుడే మన కొరకు బలిగా వచ్చాడు, బలి అయ్యాడు. అయితే మనము ఆయనకు అర్పించాల్సిన బలి ఏంటంటే మన స్తుతి ఆరాధన ఆయనకు అర్పించేవారుగా మనము ఉండాలి. కృతజ్ఞతతో నిండిన హృదయం మనం ఎప్పుడు ఉండాలి. మనలో ఎప్పుడు దుఃఖము విచారము ఇదే కదా ఉంటది. ఎందుకంటే అపవాది దేవుడు మనకి ఏం చేశాడో అవన్నీ పక్కన పెట్టేసి మనకి ఏవైతే లేవో అవే మన ముందు పెడతాడు. చూసావా, నువ్వు ఇంతగా దేవుని ఆరాధిస్తున్నావు, నీకు మంచి ఉద్యోగం లేదు, నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు విజయం రావట్లేదు, నీకు ఆరోగ్యం సరిగా లేదు, నీ కుటుంబాల సమస్యలు, ఇవే మన జీవితంలో అపవాది మన ముందు పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించకుండా స్తుతించకుండా మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాడు. అయితే మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా, నా దేవుడు సజీవుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నాకు ఏమి చేసినా కానీ మేలే చేస్తాడు, కీడు నాకు చెయ్యడు అని మనము మన నోటితో దేవుడిని ఘనపరిచేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతి యాగం అంటే ఎప్పుడు మన సంతోషంతో ఉంటేనే మాత్రం కాదండి. ఈ ఆరాధన, ఈ కృతజ్ఞత మనలో ఎప్పుడు ఉండాలంట. ఒక కష్టం గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఒక ఇరుకులో మనం వెళ్తున్నప్పుడు ఆయన స్తుతించేవారుగా మనం ఉండాలి. మన స్తుతులు ఆయనకు అర్పించేవారుగా ఉండాలి. ప్రతి దినం, ఎల్లప్పుడూ అంట, ప్రతి క్షణం. క్రీస్తు మన కొరకు బలిగా తన్ను తాను అర్పగించుకున్నందువల్ల ఇప్పుడు మన జీవితం అంతా దేవునికి ఎలా ఉండాలంట, ఒక యాగంగా మారిపోవాలండి. ఎల్లప్పుడూ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు మనం సంతోషంగా పాటలు పాడతాం. గొంతు బాగా పక్కన వాళ్ళ ఇంటికి కూడా వినిపించినట్టుగా అరుస్తూ పాటలు పాడతాం. అయితే ఒక శ్రమ మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం పాటలు పాడతామండి. ఒకవేళ పాడినా ఏం పాటలు పాడతాం? కన్నీరేలమ్మా అని పాడతాం కదా. ఇప్పుడు అంటే మనల్ని ఆదరించుకునే పాటగా ఉండొచ్చు కానీ మన నోట ఎల్లప్పుడు ఏముండాలంట, స్తుతి పాట ఉండాలి. స్తుతి యాగ మనం అర్పించేవారుగా ఉండాలి. పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో, నష్టాల్లో, నిరాశలో, ఇక నా ముందు మార్గం లేదు అనుకున్న సమయంలో కూడా మనం దేవునికి స్తుతి యాగం అర్పించేవారుగా ఉంటే, ఆయన నామాన్ని మనం స్తుతిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిపిస్తాడు. దానియేలు గ్రంథంలో ఉంటది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూర కార్యములు చేస్తారంట. ఆయన ఎరగడమే మన జీవితంలో ఒక అద్భుతం, ఒక ధన్యత.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పెదవుల ద్వారా వెలువడే స్తుతి మన జీవితాన్ని ఏం చేస్తది తెలుసా? మార్చివేస్తది. మన జీవితాన్ని మాత్రమే కాదు, మన కుటుంబస్తుల్లో ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో వాళ్ళ జీవితాల్లో కూడా మార్పుని తీసుకొని వస్తుంది. అయితే దేవుని ఎరిగిన మనము మొదట ఆయనకి ఒక యాగమైపోతే మన ద్వారా అనేకులు ఆయన ఎదుటికి రాగలుగుతారు. అంతేగాని నేను చర్చికి వెళ్తున్నాను నువ్వు కూడా రావాలని బలవంతం పెడితే మనుషుల కార్యం జరగదు. నువ్వు దేవుని దగ్గరకొచ్చి ఏమి నేర్చుకున్నావో వాళ్ళు చూస్తుంటారు. అంతకుముందు ఒకవేళ మన నోట నుంచి అపవిత్రమైన మాటలొస్తుంటే, దేవుడిని హృదయపూర్వకంగా ఎరిగిన తర్వాత మన నోటి నుంచి అవి రాకుండా ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఉన్నామనుకోండి, అదే గొప్ప సాక్ష్యం. అదే గొప్ప సువార్త. నువ్వు నిలబడి వాక్యం చెప్పక్కర నీ ప్రవర్తనే ప్రభువు దగ్గరికి నీ జనాంగాన్ని నడిపిస్తుంది. తెలుసా ఆ మాట? ఆ! ఈ గ్రంథంలో అంట ఎన్ని సువార్తలున్నాయండి? కొత్త నిబంధనలో? క్వెషన్ మార్క్‌లా? ఎన్ని సువార్తలున్నాయి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇంకో సువార్త ఉందంట తెలియకుండా ఏంటో తెలుసా? నీ నా జీవితమే ఒక సువార్తగా మారాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన్ని స్తుతించడం ద్వారా ఒక సువార్తని మన సమాజానికి మనము వ్యక్తపరచ వారంగా మనము ఉంటాం. మన పెదవులు ఆయన ఎల్లప్పుడూ ఒప్పుకోవాలి. ఆయన నామం పరిశుద్ధమైనది, ఘనమైనది, నూతన కార్యాలు జరిపిస్తది. ఓటమి నుంచి విజయాన్ని నన్ను నడిపిస్తది. ఎప్పుడు నన్ను సిగ్గుపరచదు, అవమానపరచదు అన్న ఆయన నామాన్ని మన నోట నుంచి చెప్పుకుంటా ఉంటే, ఆయన మన ముందుగా వెళ్ళి ఏవైతే ఆటంకాలున్నాయో అవన్నీ కొట్టివేసి మనల్ని నూతన మార్గంలోకి మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ అక్కడ మార్గం లేకున్నా గానీ, అక్కడ ఒక నూతన మార్గాన్ని ఏర్పరచి, నీ కొరకు నూతన అవకాశాలు ఆయన సృష్టించి, నీ పట్ల గొప్పగా తన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నెరవేర్చి, నిన్ను తన బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. అయితే ఈ స్తుతి మనం ఎలా చేయాలి? హృదయమంతా ద్వేషం పెట్టుకొని ఆయన స్తుతిస్తే అది స్తుతి యాగము కాదు. మన హృదయం నిండా ఆయన వాక్యాన్ని నింపుకొని ఆయన ఆరాధించినప్పుడు మన పరిస్థితులు ఎటువంటివైనా గానీ అవి మారిపోవడానికి అవకాశము ఉంది. స్తుతి మన సమస్యలను ఒకవేళ మార్చకపోయినా మన దృష్టి ఆ సమస్య నుంచి తప్పిపోయేలాగా చేయగల సామర్థ్యము స్తుతికి ఉంది. అయితే దేవుడిని స్తుతిస్తున్నామా? ఎల్లప్పుడూ అని ఉంది ఇక్కడ కదండీ! అయితే మనం ఒక్కసారైనా దేవుడిని ఆరాధిస్తున్నామా? ఎప్పుడైతే దేవుడిని మనము ఆరాధిస్తామో, మనకు తెలియకుండానే మనకు కలుగుతున్న ప్రమాదాల నుంచి, అపవాది మన కొరకు ఏర్పరిచిన ఆ శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడు. ఖచ్చితంగా. చాలా సార్లు చెప్తుంటాం మందిరానికి ముందుగా వచ్చి దేవుడిని ఆరాధించనంటే చాలా తక్కువ మందొస్తారు. ప్రియమైన దేవుని సంగమా, వాళ్ళ పక్షంగా దేవుడు ఎన్నో కార్యాలు జరిపించాడు నాకు తెలుసు. వాళ్ళకి అర్హత లేకున్నా గానీ మంచి ఉద్యోగాల్లో దేవుడు నిలబెట్టాడు. ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం మన జీవితంలో ఒక భాగమైపోవాలా. మొన్న అత్తమ్మకి సర్జరీ అయ్యి రూమ్‌కి షిఫ్ట్ అయినప్పుడు వీడియో కాల్ చేసింది అమ్మ. అప్పుడు పెద్ద పెద్దగా అరుస్తుంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం అని అరుస్తుంది. అమ్మ నువ్వు అరవమాకమ్మా అని చెప్పాను. అంటే ఆమె హృదయంలో ఆనందం ఏంటంటే ఆమెను మళ్ళా నేను చూసాను. ఐసీయూలో ఇబ్బంది పడుతున్న ఆ శ్రమ నుంచి దేవుడు విడిపించి రూమ్‌కి షిఫ్ట్ చేశాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు అన్న ఆనందంతో ఆమె ఏం చేస్తుందంట కేకలేస్తుంది. ప్రియమైన దేవుని సంగమా. అంటే నేనెందుకు అరవద్దన్నానంటే అక్కడ చుట్టుపక్కల ఉంటారు గదా! ఆమెకు పరిచయం చేశా. వాళ్ళు సంపూర్ణ సమర్పణ కలిగిన వారు కాదు. ఒకవేళ ఈమె హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటే వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటారేమో అని నేను మా అరవబాకు మమ్మీ అని చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా మన హృదయం ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలా. ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలి. ఏ కష్టం గుండా మనం వెళ్తున్నా మనం ఆయన అయ్యా నీకు స్తోత్రమయ్యా! ఈ మార్గంలో గుండా మమ్మల్ని నువ్వు నడిపిస్తున్నావు. నువ్వు మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టేవాడవి కాదు. శ్రమల్లో స్తుతియాగం ఎవరైతే చేస్తారో వారి జీవితంలో దేవుడు తన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఆయన చిత్తాన్ని మనం ఒప్పుకునే వారిగా
ఉండాలి. కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ చరణాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ చరణం. హ్మ్. స్తుతియాగం అర్పించువాడు ఎవరిని మహిమపరుస్తున్నాడంట? దేవుని మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు ఏం చేస్తున్నాడు? మార్గము సిద్ధపరచుకుంటున్నాడంట. మనం ఆ! మనం ఆరాధిస్తుంటే, మనం పాటలు పాడుతుంటే ఏమవుతుందిలే అనుకోవచ్చు. ఆయన ఏం చేస్తాడంట మన మార్గాలు సిద్ధపరిచేస్తుంటాడు. ప్రిపేర్ చేస్తా ఉంటాడు. మనకు తెలియకుండానే మన ముందు ఉన్న మూయబడిన ద్వారం ఏం చేస్తదంట? తెరుచుకుంటా ఉంటదంట. దేవుడు మన కొరకు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి కన్నీళ్ల మధ్యలో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పండి. వందనాలు యేసయ్యా అని చెప్పండి. బాధలో ఉన్న ఆయన నామాన్ని ఘనపరచండి. ఆయన నామాన్ని ఘనపరచడం వల్ల మన జీవితంలో నూతన కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలి అర్పించడం అంటే ఎడ్లకు బదులుగా జంతు బలి కన్నా హృదయపూర్వకమైన స్తుతి కోరుతూ ఆయన్ని ఆరాధించడం. ఇప్పటి వరకు ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించకపోయినట్లయితే ఈ దినం నుంచైనా దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన మన మార్గాలు సరళపరిచే దేవుడు. మన ఎదుట ఉన్న త్రోవలని సరళపరిచే దేవుడు. ఎక్కడైతే మనం ఓడిపోతున్నామో, ఎక్కడైతే మనకు ఆటంకాలు అనిపిస్తున్నాయో ఆ మార్గాలన్నిట్లో ఆయన విడిపించి గొప్ప చేసి మీ ఊహకు అందనంతగా మిమ్మల్ని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టే సమర్థుడు. కాబట్టి ఏదన్నా మీరు ఒక ముఖ్యమైన పనికి వెళ్తున్నారు అనుకున్నప్పుడు కొద్దిసేపు ఆగి ఆయన స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచి వెళ్ళండి. ఏది కూడా మీకు ఆటంకము ఉండదు. దేవుడు విజయాన్ని ఇస్తాడు. నిన్ను బలపరిచి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. పౌలు స్త్రీలంట చెరసాల వేస్తారంటండి వాళ్ళని. ఏ తప్పు చేశారు? మనం తప్పులు చేసి బాధపడితేనే ఏడుచుకుంటాం. అయితే ఈ పౌలు స్త్రీల దేవుని నామాన్ని ప్రకటించినందుకు వారిద్దరిని బాగా కొట్టి లాక్కెళ్ళి చెరసాల్లో పడేశారు. వాళ్ళ గాయాలు చూసుకుంటూ ఒకరినొకరు ఏడ్చుకోవాలా, బాధపడలా, దేవుని స్తుతించారు కదా. బాధలో కూడా దేవుణ్ణి స్తుతించారు. వస్తుందా స్తుతి? కృతజ్ఞత వస్తుందా? అంటే గాయాలే చూసుకుంటా ఉంటాం మనం. ఏదైనా గాయం అయితే దాన్నే చూసుకుంటాం పదే పదే. ఎందుకంటే అది మంటగా ఉంటది, నొప్పిగా ఉంటది. మన మైండ్‌ని డైవర్ట్ చేస్తది. ఏ పని చేస్తున్నా ఆ గాయము మనకి నేనున్నాను, ఈ గాయం నీ ధైర్యం గుర్తు చేస్తా ఉంటది. అయితే ఈ పౌలు స్త్రీలు చెరసాలలో ఉండి కూడా ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. అటు మనస్సు మనకుందా? అటు హృదయం మనకుందా దేవుని పట్ల? దేవుడిని ఘనపరుస్తున్నామా? స్తుతిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? మన స్తుతి యాగాన్ని ఆయనకు అర్పిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పౌలు స్త్రీలు ఎలాగైతే తమ గాయాల వైపు వారు మనసు పెట్టక దేవుని స్తుతించారో, ఘనపరిచారో ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి రాసిన సువార్త మనం గమనిస్తే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఆమేన్. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఎవరంట? ధన్యులు. సంతోషించి ఆనందించుడి. ఎక్కడ మీ ఫలం అధికమవుతది? పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమున మనకు ఫలం కావాలంటే మనం ఏం చేయాలంట? ఓర్చుకోవాలి.
మనల్ని ఎవరైనా నిందించినప్పుడు సంతోషించాలంట, ఆనందించాలంట. ఆ 2 మనం చేయలేం గదా! తిట్టుకుంటాం, సణుక్కుంటాం, వీలైతే ఒక దెబ్బ వేస్తాం. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాల్లో దేవుని కొరకు మనం జీవించకపోతే పరలోకంలో మనకు ఫలము ఉండదు. ఎందుకంటే ఈ లోకం ఏంటి? అశాశ్వతం. శాశ్వతమైనది దేవుని రాజ్యమే. ఆ రాజ్యంలో మనకొక ఇల్లు కట్టబడాలంటే ఈ లోకంలో మనము ప్రభువు కొరకు నిందలు, కష్టాలు, శ్రమలు అనుభవించి ఆయన ద్వారా ఆయన రాజ్యాన్ని మనము వెళ్ళాలి. స్తుతియాగం అర్పిద్దామా ప్రభువు కొరకు? అందరికన్నా ముందు నేను దేవుని సన్నిధికి రావాలి. నేను ప్రభువు కొరకు ఒక యాగమే పోవాలి అన్న ఆశ ఎవరికైతే ఉంటదో ప్రియమైన దేవుని బిడ్డారా, వారి జీవితాల్లో దేవుడు బహుబలంగా పనిచేస్తాడండి. బహుబలంగా. మనము మంగళవారం పూట విజ్ఞాపనలు పెడతా ఉంటాము. కొన్ని కుటుంబాల కోసం చేస్తాం. కుటుంబాల కోసం చేస్తూ కొన్ని ఏదన్నా ప్రార్థన అవసరతలుంటే వాళ్ళని బట్టి కూడా మనము చేస్తా ఉంటాం. చాలా మంది సాక్ష్యాలు చెప్పలేకపోవచ్చు కానీ ఎన్నో ఘనమైన కార్యాలు దేవుడు జరిపించాడు. ఎంతో మందికి ఉద్యోగాలు దేవుడు ఇచ్చాడు అనుకోకుండా. వాళ్ళ స్థాయికి మించి ఇచ్చాడు. ఎంతో మంది కుటుంబాల్లో సమాధానం ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. స్తుతియాగం అర్పించడము మరచిపోవద్దు. ఆయన ఆరాధించడం మరచిపోవద్దు. అపవాది కుతంత్రాలు ఎరిగే వారిగా ఉండి వాడు ఏ బలహీనతని నీ ముందు పెడతాడో చూసావా? ఈ శ్రమ నీకు అనుమతించాడు దేవుడు. నువ్వంటే దేవునికి ఇష్టం లేదు. నీకు రావచ్చా ఈ శ్రమ? నీకు రావాల్సింది కాదంటాడు అపవాది. ప్రియమైన దేవుని సంగమా, శ్రమల ద్వారానే మనం దేవుని వారసులుగా పిలువబడతాం. శ్రమ పడకపోతే ఆయన వారసులం మనము కాదు. శ్రమ పడితే అంట ఆయన తోడి వారసులం. ఆయన ఎలాగైతే శ్రమ పడుతూ మనల్ని నడిపిస్తున్నాడో మనం కూడా అనేకుల్ని ఆయన వద్దకు నడిపించేవారుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. చాలా మేము మా మా ఇంటి దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళేటప్పుడు ముందుగా వెళ్ళిపోయేవాళ్ళం. వివాహానికి ముందు కూడా నేను డ్యూటీ నుంచి రాగానే 7 గంటలకో 7:30కో ఉండేది అప్పుడు ఆరాధన. రాగానే ఫ్రెష్ అప్ అయ్యి మందిరానికి ముందెళ్ళాలి. అందరికన్నా ముందు ఉండాలన్న ఆశ నాలో ఎప్పుడూ ఉండేది. దానికి తగ్గట్టే దేవుడు ఎన్నో విజయాలు నా జీవితంలో జరిపించాడండి. ముందెళ్ళాలి, ఆయన ఆరాధించాలి. ఎవరొచ్చినా రాకపోయినా ఆయన మందిరంలో నేను ఉండాలి అన్న ఆశ మనలో ఉండాల. పొద్దున ఆరాధనలో, రాత్రి ఆరాధన నేను కలుసుకోలేకపోయాను కానీ నా మనసంతా ఇక్కడే ఉన్నది. ఎప్పుడు నేను మిస్ అవ్వలేదు. నేను చాలా బాధపడ్డా. ఈ దినాన ఈ సాయంత్రం ఆరాధనలో మీ మధ్యలో ఉండడం, మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం వేసింది. ఆయన ఆరాధించడం మన జీవితంలో ముఖ్యమైన భాగం ఏంటాన. మేము ముందుగా వెళ్తే మాకు మైక్ ఇస్తారు పాటలు పాడడానికి, మాకు ప్రార్థన ఇస్తారు. అలాంటి ఆలోచనతో దేవుని సన్నిధికి రావద్దండి. నేను దేవుణ్ణి ఆరాధించాలి. అందరికన్నా ముందు నేను దేవునికి కనబడాలి. ఎందుకంటే ఆయన మనకందరికన్నా ముందు వచ్చేట్టు ఉంటాడు. తన పరలోక సైన్య సమూహంతో నా బిడ్డలు ఎంత ఆశతో నన్ను ఆరాధించడానికి వస్తున్నారు, నన్ను గన్నపరచడానికి వస్తున్నారు అని ఆయన చూస్తూ ఉంటాడు. మనం నిదానంగా వస్తే ఆశీర్వాదాలు మనము ఆలస్యంగా పొందుకుంటాం. మనం అనుకుంటాం వెంటనే నాకు కావాలయ్యా దీవెన అంటే దీవెన రాదు. ఎందుకని రాదంటే మనం కొన్నిసార్లు మనం వెనక్కి ఆలోచించుకోండి. ఎక్కడ నేను దేవుని విషయంలో వాయిదాలు వేస్తున్నాను, వెళ్ళొచ్చులే, ఆరాధించొచ్చులే, పాడొచ్చులే, ప్రార్థన చేయొచ్చులే అని నిర్లక్ష్యం చేస్తున్నాను అని మనల్ని మనం గ్రహించుకుంటూ ముందుకి వెళ్తూ ఉండాలి. అలా వెళ్తున్న క్రమంలో ఒకసారి ఒక సంవత్సరం నాకు ఏం వాగ్దానం వచ్చిందంటే, నీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదము చెయ్యును అని వచ్చింది. పర్వతాలు నా ఎదుట ఏం చేస్తాయంటే సంగీత నాదము చెయ్యును అని. అది ఒక నాతో పాటు ఉండే ఒక బ్రదర్కి చూపిస్తే ఆయన పాస్టరే అన్న నవ్వారు వాళ్ళు. ఇదేందమ్మా ఈ వాగ్దానం వచ్చిందని. అప్పుడు నేను అనుకున్నాను,
ఘనమైన కార్యాలు దేవుడు నా పట్ల జరిగించి, ఆ కొండలు, పర్వతాలు కూడా సంతోషించే విధంగా నా జీవితాన్ని ఆయన లేవనెత్తుతాడు అని నమ్మాను. ఏదైతే నమ్మానో అది నా జీవితంలో జరగడానికి దేవుడు సహాయము చేశాడు. కాబట్టి ఏ వాగ్దానం గూడా మనం నిర్లక్ష్య పడ్డానికి లేదు. దేవుని వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, మనం కటిక పేదరికంలో ఉంటాం. కటిక ఆర్థిక పరిస్థితిలో ఉంటాము. మన దగ్గరే సరైన ఆర్థిక సహాయం ఉండదు. అలాంటి పరిస్థితి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో తెలుసా? నువ్వు అనేక జనములకు అప్పిస్తావు గానీ, అప్పు చెయ్యవు అంటాడు. ఎలా ఉంటది ఆ వాగ్దానం చూస్తే? అర్థం కాదు కదా! కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు అంటాడు, నీ పరిస్థితి ఇలా ఉండొచ్చు కానీ, ఒక దినాన నీ పరిస్థితి ఎలా ఉంటదో తెలుసా? అనేకులకు నువ్వు సహాయం చేసేవాడుగా ఉంటావు. అప్పిస్తామంటే రూ. 10 వడ్డీకని ఇస్తావని కాదండి. అనేకులకు సహాయం చేసే విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు. స్తుతియాగం అర్పిస్తున్నామా దేవునికి? ఆయన వాక్యం చదువుతున్నామా? ఇంటికెళ్ళి బైబిల్ ఆ ర్యాక్‌లో పడేస్తున్నామా? ప్రియమైన దేవుని సంగమా, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. ప్రార్థన నిర్లక్ష్య పెట్టొద్దు. దేవుణ్ణి ఆరాధించడం గూడా నిర్లక్ష్య పెట్టొద్దు. మన దేవుని స్తుతించినప్పుడు ఆయన మహిమ మనపై ఉంటది. ఒక దానియేలు జీవితాన్ని మనం గమనించినా, దావీదు జీవితాన్ని మనం గమనించినా, వారు తమ పరిస్థితుల్లో దేవుణ్ణి ఏం చేస్తారండి? ఘనపరిచారు కనుకనే దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఏం చేశాడు దేవుడు? హ్మ్. అలాగే ఉంచేసాడా? ఇంకా 100 గొర్రెలు ఇచ్చాడా ఆయనకి దావీదుకి? దావీదిగో నీకిప్పుడు 100 ఉన్నాయి గదా! 200 ఇస్తున్నా గొర్రెలు వాటిని బాగా మేపన్నాడా? మహారాజుగా దేవుడు దావీదుని చేశాడు. కారణం ఏంటో తెలుసా? తన కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించడం మానలేదు. దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థించే దానియేలు సింహాల బోనులోకి వెళ్ళినప్పుడు దేవుడు విడిచిపెట్టేసాడండి. తోడుగా ఉండి ఆ సింహాల నోరుని మూయించాడు. చూసారా? మన జీవితాల్లో కష్టాలు రాక మానవు, నిందలు అనుభవించడం తప్పదు. కానీ అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఘనంగా మన జీవితాలు లేవనెత్తాడు. పెంటకుప్ప మీద ఉన్నట్టుగా అనిపిస్తున్న మన జీవితాలైనా లేవనెత్తి సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడు. అంటే ఒక రాజులు అయిపోతామని కాదు. ఒకవేళ ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి మనల్ని దేవుడు వర్ధిల్లింప చేయడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని సంగమా, వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా? దానియేలు అనుకున్నాడా? అయ్యా నేను ముమ్మారు నేను స్తుతిస్తున్నా గదా! నాకెందుకు సింహాల గుహనేస్తున్నావు? ఆపేసేయి. రాజు ఆజ్ఞను మార్చేసేయి అని ప్రార్థన చేయలా. యథావిధిగా తన కిటికీలు తీసి యెరూషలేము వైపు మోకాల్లోని ప్రార్థిస్తూ తన పరిస్థితి గురించి కాదు, యెరూషలేము యొక్క విడుదల కొరకు ప్రార్థిస్తూ వచ్చాడు దానియేలు. ప్రియమైన దేవుని సంగమా, మన కష్టాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కష్టాలు రాకుండా ఆపొచ్చు కదా అనుకుంటాం కదండీ! సింహాల గుహ దగ్గరికెళ్ళేదాకా రాకుండా ఆపేయొచ్చు కదా! అద్భుతం జరిపించొచ్చు గదా! అనుకుంటాం. ఆ శ్రమలో గుండా మనం ఎళ్ళినప్పుడు మన స్థితి ఏంటో, మన హృదయంలో ఆయన పట్ల ఏం ఉద్దేశ్యం ఉందో దేవుడు గమనిస్తూ ఉంటాడు. నిన్ను నన్ను ఒక దానియేలులాగా, ఒక దావీదులాగా, ఒక పౌలు సీలలాగా దేవుడు చూస్తుంటే మనమేమో మన కష్టాలు చూసి ఏం చేస్తాం? ఏడ్చుకుంటూ ఉంటాం. మన గాయాలు చూసి ఏం ఏం చేస్తాం? బాధపడుతూ ఉంటాం. దుఃఖపడతా ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, మన కష్టాల్లో దేవుని స్తుతించడము మరిచిపోవద్దు. ఆయన ఆరాధించడము మరిచిపోవద్దు. ఆ కింద వచనం మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఏంటంట? ఇష్టమైనవి. దేవునికి ఏమి ఇష్టమే అంటే మనం ఇతరులకు సహాయం చేయడం, ధర్మం చేయడం దేవునికి ఇష్టమైంది. మనకు తెలియకుండానే మన జీవితాలు దేవుడి కార్యాలు జరిపిస్తాడు. కీర్తన గ్రంథం మనం గమనిస్తే బీదలను కటాక్షించేవాడు ఏం చేస్తాడంట? ధన్యుడు. సగమే చదివారా? బీదలను కటాక్షించేవాడు ఎవరు? ధన్యుడు. అతని శ్రమలో అతని రోగశయ్య మీద దేవుడు ఏం చేస్తాడు? అతన్ని
లేవనెత్తాడు, బ్రతికిస్తాడు, బాగు చేస్తాడు. చేస్తున్నారా ఉపకారం? ధర్మం చేస్తున్నారా? గ్రంథంలో ఉంటది. మీరు ధర్మం చేసేటప్పుడు ఆ! మీ కుడి చేత్తో వేసింది దేనికి తెలియకూడదంట? ఎడమ చేయికి తెలియదు. చాలామంది అంటారు దేవుని దగ్గరకొచ్చి ఇట్లా మూసేసి కుడి చేత్తో వేసింది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. అది ధర్మం గురించి ఇది చెప్పింది. కానుక గురించి కాదు. కాబట్టి అంటే అందరికి చెప్పుకోవాలని కాదు గానీ, ధర్మము అంటే ఎవరికేస్తాం? ఆ! కొద్దిగా లేని వాళ్ళకి అనుకుంటాము. అయితే దేవుని దగ్గరికొచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ధర్మం కాదండి. కానుక. చందా అని కూడా అనకూడదు దేవునికిచ్చేది. చాలా మంది పిల్లలకు అంటారు చందా ఇయ్యమా, చందా ఇయ్యమా కాదు. మనం దేవుడికి చందాలు ఇచ్చడం కాదు. ఆయనకి కానుక ఇస్తున్నాం. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అయ్యా నువ్వు బ్రతికించావు. ఈ దినాన నేను బ్రతికాను కాబట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. కానుక ఇవ్వగలుగుతున్నా. ఒకవేళ నేను చచ్చిపోయుంటే సమాధిలోకి వెళ్ళిపోయేదాన్నయ్యా. ఈ దినాన నేను బ్రతికున్నాను కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాను. స్తుతియాగం అర్పిద్దామా? యోబు కూడా దేవునికి స్తుతియాగం అర్పించాడండి. మహాశ్రమలు, కఠినమైన శ్రమలు యోబు పడిపోలేదు. సమస్తం కోల్పోయి కూడా ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎక్కడ ఏడుపు లేదు. ఎక్కడ దూషణ లేదు. ఎక్కడ దేవుణ్ణి నిందించలేదు. ఘనపరిచాడు. అయ్యా నీ కొందనాలు, నీకే స్తుతి కలుగును గాక. అలాంటి ఆత్మీయత మన జీవితంలో ఉందండి. ఆయనకి సమస్తమైన వాటిపైన అధికారం ఉంది. మనల్ని ఏ దినాన ఎటువంటి మార్గం నడిపించాలో ఆయనకి తెలుసు. దానియేలు ముమ్మారు స్తుతించాడు. ఫలితంగా సింహాల గృహ వేయబడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ సింహాలను మూసి ఘనపరిచాడు. యోబు శ్రమలు అనుభవించాడు. కానీ దేవుడు రెండింతలుగా దీవించాడు. పౌలు సీలు చెరసాలలో వేయబడ్డారు. స్తుతించారు, ఆరాధించారు. ఆ చెరసాల నాయకుని కుటుంబం దేవుడు మార్చాడు. చూసారా? మనకు కలుగుతున్న శ్రమలు మేలుకే గాని కీడుకి కాదు. కాబట్టి ఏ శ్రమలో మనం కృంగిపోవద్దు. దేవుని స్తుతించడము మానొద్దు. ఆయన ఆరాధించడం మానొద్దు. అయ్యా నువ్వు చేస్తావయ్యా, నా పట్ల నువ్వు జరిపిస్తావయ్యా. ఒకవేళ నా లోటుపాట్లకి సరిచేయి తండ్రి అని దేవుని అడగండి. స్తుతియాగం అర్పించండి. దేవుడు మన జీవిత కార్యాలు జరిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన జరిపించే దేవుడు. మన స్థితి నుంచి ఆయన మార్చగల సమర్థుడు. మన కన్నీరు నాట్యంగా మార్చగల సమర్థుడు. కాబట్టి మీ గాయాల వైపు, మీ ఓటమి వైపు, మీ కష్టాల వైపు మీ మనస్సును ఉంచొద్దు. వాటన్నిటి నుంచి విడుదలిచ్చే దేవుని వైపు చూడండి. ఆయన కార్యాలు జరిపిస్తారు. అతను కూడా ఆపరేషన్ అయింది కదా! ఆ గాయాలు చూసుకుంటా ఉంది. ఆ గాయాలు చూస్తే మనకు కూడా వేదనే. కానీ గాయాలు మాన్పు దేవుని వైపు మనం చూస్తే ఆయన ఆరోగ్యాన్ని, స్వస్థతని మరలా ఇస్తాడు. ఆయన ఈసారి ఇచ్చే ఆరోగ్యం ఎలా ఉంటదంటే రెట్టింపు డబల్ పోర్షన్ ఇస్తాడు. కాబట్టి మన హృదయాలకైన గాయాలైనా, శరీరానికైన గాయాలైనా ఏవైనా వాటి వైపు మన మనస్సు ఉంచక వాటిని తీర్చగల దేవుని వైపు మనం లక్ష్య పెట్టి స్తుతియాగం ఆయనకు అర్పిస్తూ ఆయన మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెద్దాము. ఆయన రాజ్యానికి మన వారసులం అవుదామా? ఆయన రాజ్య వారసులం ఇక్కడే ఉండిపోతారా? అవుతారా? ఎంతమంది అవుతారు ఆయన రాజ్య వారసులు? 1, 2, 3 అంతేనా? శిరీష రాసుకుంటా ఉంది. అందరం ఆయన రాజ్యంలో కనబడాల. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మనందరి జీవితాల్లో ఫలింపచేయును గాక. మీకందరికీ హృదయపూర్వక వందనాలు. అందరం అలాగే కళ్ళు మూసుకుందాము. ఒక తీర్మానం చేసుకున్నాం దేవునితో. అయ్యా ఇన్ని దినాలు నేను నా శ్రమల వైపే చూస్తున్నానయ్యా. ఆ శ్రమలు తీర్చే నీ వైపు చూడటం లేదు. ఇన్ని సంవత్సరాలు నాకు కలిగిన గాయాల వైపు చూస్తున్నాను. ఆ గాయాల మాన్పే నీ వైపు నేను చూడలేకపోతున్నాను దేవా. నిన్ను మనసారా ఆరాధించలేకపోతున్నానయ్యా. నీకు స్తుతియాగం అర్పించలేకపోతున్నానయ్యా. నన్ను దయతో క్షమించు తండ్రి.
నీకు ఎల్లప్పుడూ స్తుతియాగం అర్పించే హృదయాన్ని నాకు దయచేయి ప్రభా. నా హృదయం ఎల్లప్పుడూ నువ్వుండయ్యా అని అడుగుదాం దేవుడు.